స్వాగతం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి. ముందుగా మన అందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి, మీ అందరికీ, సుష్మా మేడంకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కాత్యాయనండి, విజయవాడ. మనము ఎంతో మంది పత్రి సార్ చెప్పారు మనకి, అందరి జ్ఞానాన్ని తీసుకోండి అని చెప్పారు. అలాగే ఆ అమ్మ జ్ఞానాన్ని కూడా మనం కొంత తీసుకుందామండి. చాలా సరళంగా, చాలా చిన్న చిన్న పదాలతో చాలా అద్భుతంగా అమ్మ జ్ఞానానికి అందించారు. అమ్మ అంటే జిల్లేళ్ళమూడి అమ్మ. జిల్లేళ్ళమూడి అనే ఊర్లో అమ్మ ఉండేవారు. 85 దాకా ఉన్నారండి. ఇప్పుడు ఆ సమాధి ఉంది అన్నమాట, గుడి ఉంది. 1923లో అమ్మ జన్మ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో మహిమలు, ఆవిడ కాళ్ళు క్రాస్ చేసుకుని అలా పుట్టేటప్పుడే ఎన్నో మహిమలు చూపిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆవిడ గొప్పతనం తెలుసుకుని అందరూ కూడా అక్కడికి రావడం మొదలు పెట్టారు. అప్పుడు జిల్లేళ్ళమూడిలో అన్నపూర్ణాలయం అనేది ఆవిడ స్థాపించింది 1958లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అందరికీ అన్నం పెడుతూ వచ్చింది, అన్నపూర్ణ అమ్మలాగా. ఎవరో అడిగితే అమ్మ చెప్పింది, తల్లి బిడ్డలకి పెట్టుకోవడం అన్నదానం ఎలా అవుతుంది, అది తల్లి బాధ్యత అని చెప్పిందిట. ఆ తర్వాత అక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారండి, ఎంతో ఆత్మానుభూతి పొందుతూ ఉంటారు. మన పత్రిజీ గారు కూడా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వచ్చిన తర్వాత మనందరికీ చాలా ఆత్మానుభూతి పొంది అప్పుడు మనందరికీ ధ్యానం చెప్పడం జరిగింది అనమాట. ఆవిడ సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి, మనకు విశ్వమయ ప్రాణశక్తి అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, ఆ శక్తి మనలందరినీ నడిపించేది కూడా ఆ శక్తేనండి. ఆ శక్తికి ఒక రూపం ఉంటే ఆ రూపము అనసూయ మాత, ఆవిడే జిల్లెలముడి అమ్మ అన్నమాట. అలా మనందరికి మీకు తెలియనిది తెలియచేయడానికే నా రాక అని చెప్పారు అమ్మ. అంటే మనకి ఏదైతే తెలియదో అది తెలియచెప్పడానికే ఆవిడ ఆ రూపం తీసుకొని మనకి భూలోకానికి వచ్చారనమాట. 85 వరకు ఉన్నారు. 85లో ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేశారనమాట. ఇప్పటికే అక్కడ ఆలయం ఉంది, చాలా బాగుంటుంది అక్కడ. ఆవిడ చెప్పిన మాటలు మామూలుగా ఒక మీటింగ్ లాగా, ప్రవచనాల్లాగా కూడా ఆవిడ చెప్పలేదండి. మామూలుగా మనం ఎలా మాట్లాడుకుంటూ ఉంటామో అలా సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ వచ్చారు ఆవిడ. ఆ మాటల్నే అక్కడ ఆవిడ నోట్ చేసుకున్నారు, వసుంధర గారని. అవన్నీ ఇప్పుడు నోట్ చేసుకోబట్టి మనకి ఇవాళ అందుబాటులో ఉన్నాయన్నమాట. అలా చిన్న చిన్న పదాలతో చెప్పారు. జగన్మాత అంటే జగత్తుకు తల్లి కాదు, జగత్తే తల్లి. అంటే మన జగన్మాత అంటే మనం జగత్తుకు తల్లి అనుకుంటాము, కానీ జగత్తే తల్లి. అలా మాతృత్వం వేరు, మాతృతత్వం వేరు. అంటే మాతృత్వం అంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తుందండి. కానీ మన బిడ్డల్ని చూసుకున్నట్టు మనం పక్క వాళ్ళ బిడ్డల్ని చూడలేమన్నమాట, అంత ప్రేమగా. అయితే మాతృతత్వం అంటే అమ్మ అందరి బిడ్డల్ని, అక్కడ అన్ని జీవులని, అందరినీ, ఆడ మగ కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆవిడ కన్న బిడ్డల్లాగా చూసేదండి. ఆఖరికి పిల్లి, కుక్క, పంది అన్ని జీవుల్ని కూడా తన బిడ్డల్లాగా చూసేదన్నమాట. మాతృతత్వం అంటే అదండి. మాతృత్వం అంటే జస్ట్ తల్లి అవ్వడం, తల్లి బిడ్డలకి చూసుకోవడం అంతే. మాతృతత్వం అంటే ఈ విశ్వం అంతా కూడా బిడ్డల్లాగా చూసుకోవడం, అది ఆ తల్లి చేసి చూపించింది అనమాట. అందరికీ అన్నం పెట్టింది. అంటే నేను చేసేది మీరందరూ చేయడానికే, మీతో చేయించడానికే నేను చేస్తున్నాను అని చెప్పారు అమ్మ. మన బిడ్డలో ఏవి చూస్తున్నామో అందరిలో అది చూడడమే, దాన్ని చూడడమే బ్రహ్మస్థితిని పొందడం. అంటే మనం మన బిడ్డల్లో ఏదైతే చూస్తున్నామో అందరిలో కూడా అదే దైవత్వాన్ని, అదే ఆత్మని చూడటం, అదే బ్రహ్మస్థితిని పొందడం, అదే బ్రహ్మ జ్ఞానం అని చెప్పారు.
అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు. ఒడిని విడిచి ఎవరూ లేరు. అంటే ఈ విశ్వమంతా ఉన్నది ఆ తల్లే కాబట్టి, ఆ శక్తే కాబట్టి అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు అని చెప్పారు. ఆ అమ్మ ఆధ్యాత్మికం వేరు, ప్రాపంచికం వేరు అని చెప్పలేదండి. 2 ఒకటే. అంటే పత్రి సార్ కూడా అదే చెప్పారు మనకి. సగం 50% ఆధ్యాత్మికంలో ఉండాలి. 50% ప్రాపంచికంలో ఉండాలి అని చెప్పారు. అదే సంపూర్ణ జీవితం అన్నమాట. 2 వేరు వేరు కాదు. 2 ఒకటే. మన బాధ్యతలు, మన పనులు చేసుకుంటూ అలా ఆధ్యాత్మికతలో ఉండాలి అని అమ్మ చెప్పారన్నమాట. అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు, సంపూర్ణత్వం. మనకి విష్ణుమూర్తి దశావతారాలు ఒక్కొక్క లక్ష్యం కోసం ఒక్కొక్కళ్ళని దుష్ట శిక్షణ కోసం అవతారాలు తీసుకోవడం జరిగిందండి. కానీ అమ్మ ఏమంటారంటే సంపూర్ణత్వం అనేది చెప్పడానికి నేనొచ్చాను. అందరికి తెలియంది తెలియచేయడానికి నేనొచ్చాను అని చెప్పారనమాట. అమ్మ అసలు భోజనమే చేయలేదండి. ఎందుకమ్మా తినవు అని అడిగితే, "ఈ కలిలో నాకు ఆకలి లేదు నాన్న" అని చెప్పిందట. అసలు భోజనమే చేయలేదు. ఎవరికైనా ఎవరైనా లేని స్థితిలో ఉంటే, వాళ్ళకి భోజనం కూడా లేకపోతే, వాళ్ళకి అందించడానికి అమ్మ ఆ రోజు తినేవారట. తినేసి వాళ్ళకి అందించేవారట. అంతేగాని అసలు ఆవిడకి ఎప్పుడు ఆకలి అనేది లేనే లేదనమాట. అసలైన అమ్మకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది. ఇప్పుడు మన బిడ్డలని, పక్కన వాళ్ళ బిడ్డలని అలా అనిపించదనమాట అమ్మకి. ఒక దొంగ అవనండి, పోలీస్ అవనండి, లేకపోతే ఒక కలెక్టర్ అవనండి, ఒక మంత్రి అవనండి, అందరూ కూడా ఆ అమ్మ బిడ్డలే అంటుందనమాట. ఒకసారి ఇలాగే అమ్మ నడుస్తూ ఉంటే ఒక ఇద్దరు పోలీసులొస్తారండి. కానిస్టేబుల్స్ వస్తారు. ఒకతను మంచివాడు, రెండో అతను 5 సంవత్సరాల వయసున్న అమ్మ అప్పుడు. మెడలో నెక్లెస్ ఉండేసరికి దానికోసం అతను వస్తాడు దొంగతనం చేయడానికి. ఆ రెండో అతను చెప్తాడు, "వద్దు ఆ అమ్మ మెడలో తీయొద్దు అది చాలా పాపం" అని చెప్తే అతను వినడనమాట. వినకుండా వచ్చి ఇలా మెడలోంచి ఇలా లాగుతుంటే అది రాదనమాట. అప్పుడు అమ్మ 5 ఏళ్ల పాప "నాన్న నీ చెయ్యి నొప్పి పుడుతుంది. నేనే తీసిస్తాను" అని చెప్పి తీసేసి అతనికిచ్చిందట. అంటే చూడండి ఎంత ఆవిడకి జాలి, దయ, కరుణ అన్ని అందరూ తన బిడ్డలే. అంటే ఎంత చెడ్డవాళ్ళైనా సరే ఆవిడ మాటతో, ఆవిడ స్పర్శతో, ఆవిడ చూపుతో అందరూ మారిపోతారనమాట. అంతటి శక్తివంతురాలు ఆ తల్లి. ఆ తల్లి తల్లిని నిరాకరించినా, తల్లి బిడ్డని నిరాకరించదు. ఎవరు అమ్మని ఎన్ని మాటలు అన్నా కానీ, అమ్మ బిడ్డని ఒక్క మాట కూడా అనేది కాదు. వాళ్ళల్లో మార్పుని తీసుకొచ్చేది. సంహరించడం కాదు. వాళ్ళల్లో ఉన్న దుష్టత్వాన్ని అంటే చెడు గుణాలని అమ్మ తీసేసేదన్నమాట. ధర్మం కోసం తల్లి కాదు. తల్లి ధర్మం చూపించడానికే. అంటే చూడండి తల్లి బిడ్డల్ని పెంచడం అది ధర్మం అంటారు. కానీ అసలు ధర్మం కోసం కాదు. తల్లి ధర్మం చూపించడానికే తల్లిట. అంతేగాని ధర్మం కోసం నేను చూస్తున్నాను పిల్లల్ని అని కాదు. తల్లి రక్షణ కాదు. రక్షణే తల్లి. అంటే రక్షణే తల్లి అంటే రక్షించడానికే తల్లి ఉన్నదన్నమాట. అమ్మ అంటే ఆడది కనటమని కూడా కాదు. మాతృతత్వం ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉన్నది. ఆ మాతృతత్వం అందరూ కూడా ప్రతి వాళ్ళని బిడ్డల్లాగా గనక చూస్తే అక్కడ అమ్మ అక్కడే ఉంటుందన్నమాట. మనందరిలో కూడా ఆ శక్తి ఉన్నదండి. ఆ శక్తే ఆ తల్లి అన్నమాట. శక్తి అన్నా, అమ్మ అన్నా, పరమాత్మ అన్నా, భగవంతుడన్నా, విశ్వం అన్నా, ప్రకృతి అన్నా, సృష్టి అన్నా, మనం ఏ పేరు పెట్టుకున్నా సరే అంతా అదే అన్నమాట. అంతా బ్రహ్మ పదార్థమే. ఆ దైవ పదార్థమే. దేవుడి కోసం ఎక్కడ వెతుకుతారు? దేవుడి కోసం దేవులాడేవాడే దేవుడు. అంతటా ఉన్న దేవుడిని మీరెక్కడ కనుక్కోగలరు? మీరెక్కడ వెతుకుతారు? అని అంటారు. అంతా ఉన్న అమ్మను తెలియచేయడానికే ఈ అమ్మ. విశ్వం అంతా శక్తి ఉన్నది అని తెలియచేయడానికే నేను వచ్చాను. అమ్మ అంటే నా ఉద్దేశం అంతులేనిది, అడ్డు లేనిది.
అంటే అంతం అనేది ఎక్కడ ఉండదనమాట. ఆ శక్తి అనేది అణువున ఈ సృష్టి అంతా కూడా ఆ శక్తే ఉన్నది అని చెప్పడం కోసమే అమ్మ మన దగ్గరికి వచ్చిందనమాట. తల్లి అంటే తొలి. తల్లి అంటే ఈ సృష్టికి ముందు కూడా ఉన్నది. ఆ సృష్టి తర్వాత కూడా సృష్టి స్థితి లయకారిణి కూడా ఆవిడే అయి ఉన్నదనమాట. అమ్మ అంటే ఆది అంతము లేనిది. ఒక ఆది లేదు, అంతము లేదు. ఎక్కడని అక్కడుంది, ఇక్కడుంది అని ఎలా చెప్తాం? అంతటా ఈ విశ్వం అంతా నిండి ఉన్నదే ఆ విశ్వమయ ప్రాణశక్తే ఈ అమ్మ అన్నమాట. ఈ రూపం తీసుకొని వచ్చింది అమ్మ. నేను తల్లిని, మీరు బిడ్డలు. అంటే నేను దేవతను, మీరు భక్తులు అనలేదు. నేను గురువును, మీరు శిష్యులు అనలేదు. నేను తల్లిని, మీరు బిడ్డలు అని మాత్రమే అందండి. ఎందుకంటే నేను దేవతని అనేసరికి ఆవిడని పూజలు చేసేస్తారు. భక్తులుగా వేరే దూరంగా ఉంటారు. దూరంగా ఉంటారనమాట. అలా కాకుండా నేను తల్లిని, బిడ్డలు అంటే బిడ్డలెప్పుడు తల్లి దగ్గరే ఉంటారు కదండీ! అందుకని నేను తల్లిని, మీరు బిడ్డలు. తల్లికి అసలు తప్పే కనబడదు. ఒకసారి వాళ్ళ ఇంట్లో దొ దొంగతనం జరిగిందిటండి. ఒకతను వచ్చి అమ్మ కూర్చొని ఉన్నారు లోపల. వచ్చి వెతుకుతున్నాడట డబ్బుల కోసం. నాన్న అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చూపిచ్చి, మరి డబ్బులు, నగలు అన్నీ చూపిచ్చిందిట అమ్మ. అంటే చూడండి ఎంత అవసరమైతే దొంగతనానికి వచ్చాడో అంటుందిట. అలా అసలు నిజంగా ఎవ్వరు అనలేరు కదండీ! ఒకతను అమ్మా నా డబ్బులు 25,000 పోయినాయి అని చెప్పి అమ్మ దగ్గరికొస్తే, పోన్లే నాన్న వాళ్ళకి ఎంత అవసరమయ్యి తీసుకున్నాడో. అరగంట పట్టింది అవన్నీ సర్దుకోవడానికి. మేడం డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. మాటలు వినబడుతున్నాయి. మ్యూట్ లో పెట్టాను సార్ మేడం. మ్యూట్ లో పెట్టానండి. ఓకే. మీరు కంటిన్యూ సార్. నేను తల్లిని, మీరు బిడ్డలు. మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళైనా సరే నా బిడ్డలే. మీరు ఇక్కడికి రావడానికి, అన్నపూర్ణాలయానికి రావడానికి మీకు ఏ ఏ అర్హత అక్కర్లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఏ కుల మతాలతో సంబంధం లేదు. ఆకలి అనే అర్హత ఉంటే చాలు మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పిందనమాట అమ్మ. ప్రతి స్త్రీలోనూ అమ్మను చూసేవాడికి అందరిదంటూ లేదు. మనం అందరి స్త్రీలలో గనక మనం అమ్మని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు వాళ్ళు అందుకోలేనిది ఏదీ లేదనమాట. అన్ని వాళ్ళ దగ్గరికే వస్తాయి. అమ్మ ఎంత విశాల హృదయం అంటే, ఎంత ప్రేమతత్వం అంటేనండి, ఒక 25,000 ఎవరివో డబ్బులు పోతే, అమ్మా నావి డబ్బులు పోయినాయి అమ్మా అని చెప్తే, పోన్లే నాన్న ఎంత అవసరమయ్యి అతను తీసుకున్నాడో, మొత్తం పోలేదు కదా ఇంకా ఉన్నాయి కదా అని అంటారు అమ్మ. అంటే చూడండి ఆ బిడ్డలనంతా ఎంత ప్రేమగా ఆవిడ చూస్తోందో. ఆవిడ దగ్గర పిల్లి, కుక్క అన్నీ కూడా ఆవిడ పౌట కొంగు మీద ఆడుకుంటూ ఉంటాయట. పిల్లి కుక్క పిల్లలకి పాలిస్తుందిట. కుక్క పిల్లి పిల్లలకి పాలిస్తుంది. అవి అన్నీ కూడా కలిసి ఒక శివుడి ఫ్యామిలీ ఫోటోలో గనక వాళ్ళ అందరి అందరివి జీవులు అన్నీ వాళ్ళ వాహనాలన్నీ ఎలా అయితే కలిసి ఉంటాయో అలా అక్కడ అమ్మ దగ్గర అందరూ ఒక పాము, ఒక ఏనుగు గాని ఎవరైనా సరే అన్నీ అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళేవట. అంత అంత ఆకర్షించేదన్నమాట అమ్మ అందరినీ. ఆత్మే స్వభావం, ఆత్మే స్వరూపం. మనలో ఉన్న ఆత్మ మనం చూడండి దాన్ని అస్తిత్వం అంటాము, స్వభావం అంటాము. అలా వాళ్ళు మనసులో ఏదన్నా అనుకున్నా సరే వాళ్ళ గుణము అన్న ఇవన్నీ ఒకటే అన్నమాట. బుద్ధి, గుణము, స్వభావము, స్వరూపము, అస్తిత్వము ఇవన్నీ ఒకటే నానార్థాలు అన్నమాట. ఏదైతే మన గుణం ఉందో ఒకవేళ తప్పు చేయాలని మనసుకు అనిపించినా మనం ఆ తప్పు చేయలేమన్నమాట. ఎందుకంటే మన గుణం అది కాదు, మన స్వభావం అది కాదు అన్నమాట. లోపలంతా ప్రేమతత్వమే ఉంటుంది. పైకి ఏదన్నా అన్నా కానీ వాళ్ళ తత్వమే వేరుగా ఉంటుందన్నమాట. శరీరము ఆత్మ కాకపోలేదు అంటే ఇది కొంచెం మనకి శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్తూ ఉంటారు కదండి కొంతమంది. కానీ శరీరం ఆత్మ కాకపోలేదు అంటుంది. ఎలా అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు పైన. ఆయన కిరణాలు అనేదే వెలుగు మనకి ఇక్కడ కనిపిస్తోంది అనమాట.
కనిపిస్తున్నప్పుడు సూర్యుడికి కిరణాలకి తేడా లేదు కదా. అలాగే సముద్రానికి అలలకి తేడా లేదు కదా. మొత్తం సముద్రమే. కాదే అలల రూపంలో బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మన ఆత్మశక్తి అనేది శరీరం అంతా, ప్రాణశక్తి అనేది శరీరం అంతా వ్యాపించే ఉంటుంది కదా. అందుకని శరీరము ఆత్మ కాకపోలేదు. అంటే ఆత్మ ఎక్కడుంది అంటే దానికి ఒక ప్లేస్ కాదు, శరీరం అంతా, శరీరం కూడా ఆత్మే అని చెప్పారు. అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం. అంటే ఆత్మ అంటే దైవం అనుకుంటాం కదండి. ఆత్మ అంటే శక్తి, దైవం, పరమాత్మ. అంతటా గనక మనం ఆ దైవాన్ని చూడగలిగితే అందరిలోనూ అదే ఆత్మ సాక్షాత్కారం అంది. ఆత్మ సాక్షాత్కారం అంటే వేరే ఏదో కాదండి. అందరిలో మనం ఆత్మని దర్శించగలగడమే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మను పొందిన వాడికి అది పొందినట్టు కూడా తెలియదు. అంటే మనం ఎప్పుడైతే అందరిని చూస్తూ ఉంటామో అదే ఆత్మ సాక్షాత్కారం మనం పొందాము అనే విషయం కూడా మనకి తెలియదండి. అందరిలో దైవాన్నే చూస్తూ ఉంటాం అన్నమాట మనం. ఆత్మ అంటే అంతటా ఆవరించి శక్తిమయంగా ఉన్నది. ఆత్మ అంటే విడిగా మనకి కనిపించదు కదండి. అదే ఒక శక్తిమయంగా ఉన్నదే ఆత్మ అని చెప్తున్నారు. ఆత్మ తెలియడం అంటూ వస్తే శక్తి రూపంగానే తెలుస్తుంది. ఆత్మశక్తి ఎక్కువ ఉంది, ఆత్మ జ్ఞానం ఉంది అలా అంటారు కదా. అలా ఆత్మశక్తి అనేది వాళ్ళ రూపంగా, శక్తి రూపంగానే తెలుస్తుంది అన్నమాట ఆత్మ అనేది. ఆత్మ అంటూ తెలిస్తే అనాత్మ అంటూ ఏమీ లేదు. ప్రతి దాంట్లో కూడా శక్తి అనేది ఉంటుందండి. ప్రతి వస్తువులోనూ ఆ శక్తే ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ వస్తువు విరిగిపోతుంది, పగిలిపోతుంది. లేకపోతే వస్త్రాలు అయితే చిరిగిపోతాయి. వాటిల్లో శక్తి ఉన్నంత వరకే ఏ వస్తువైనా, ఏదైనా సరే ఉంటుందండి. ఏ పదార్థమైనా. కానీ ఆ శక్తి ఎప్పుడైతే లోపించిందో అంతా మనకి కంటికి కనిపించేదంతా అశాశ్వతమైనదే, అంతా నశించేదే అన్నమాట. కంటికి కనిపించని ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఆత్మను తెలుసుకోవడానికి మార్గమే ఏంటి అంటే మనకు చేతనైన సాధన. మనకు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆత్మ అనేది తెలుస్తుంది, అవగాహన అవుతుంది. అంటే ఎప్పుడు అంతటా మనము ఆత్మని, ఆ దైవాన్ని చూడగలిగితే అప్పుడు సర్వము ఉన్నాడా భగవంతుడు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు చూసేది, మనం దేన్ని చూసినా అది ఆత్మ పదార్థమే అన్నమాట. అన్నిట్లోనూ ఆ శక్తే ఉన్నది. ఆత్మ అంటే అంతటా ఉన్నది. అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అని లేదండి. శక్తిమయంగా ఉన్నదే ఆత్మ అని అంటారు అమ్మ. చూడండి ప్రహ్లాదుడు ఆ ఎక్కడున్నాడు నీ విష్ణువు అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఆ స్తంభంలోనే కనిపించాడు. చూడండి మరి. అంటే ఇందుగల నందులేడని సందేహం వలదు. అంతటా కూడా ఆ ఆత్మ అనేది శక్తి రూపంలోనే ఉన్నది అన్నమాట. ఆత్మ చేతనే మనస్సు ఏర్పడింది. అంటే మన ఆత్మ అనేది మన మనస్సు, మన శరీరము, బుద్ధి ఈ మూడుని ఉపకరణాలుగా మన ఆత్మ వాడుకుంటుంది అనమాట. ఇప్పుడు మనము మనస్సు వల్లే ఇలా జరుగుతుంది, మనసే అంతా చేయిస్తుంది అని అనుకుంటాం కదండి. కానీ ఆ మనసు చేయడానికి ప్రేరణ కూడా మనలో ఉన్న ఆత్మే. ఇప్పుడు ఒకటి జరిగిందనుకోండి, ఒక చెడు సంఘటన జరిగింది, చెడు. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం నేర్చుకున్న తర్వాత అనుభవమే జ్ఞానం అన్నారు కదా. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా, మరలా మనం ఆ తప్పు చేయమన్నమాట. అందుకని మనసు ద్వారా చేయిస్తుంది ఆత్మ. ఆత్మ చేతనే మనసు కూడా ఏర్పడింది మనకి. మనం ఏమేమి నేర్చుకోవాలో ఆ లక్ష్యానికి ముందుగా పత్రి సార్ చెప్తారు చూడండి. ఆయన ఇప్పుడు ఆయన లక్ష్యం అంతా ధ్యానం చెప్పడం. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఆయన లక్ష్యం. కానీ అంతకు ముందు ఆయన చేసిన ఉద్యోగం, ఆయనకున్న భక్తి మార్గం, ఆయన అందరి దగ్గర ఉండటం, అన్ని కాస్ట్ల మధ్యలో వాళ్ళ ఇల్లు ఉండేదట. సారే చెప్పారు. అంటే అన్ని రకాల కులమత భేదాలు లేకుండా ఆయన ఉద్యోగం అంతా తిరగడం, క్యాంపులకు వెళ్ళడం. అంటే ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఆ ఉద్యోగం చేయడం, అవన్నీ ఆత్మ యొక్క ప్రేరణ చేతే అవన్నీ నడిచినాయి అన్నమాట.
అవన్నీ జరిగినాయి. అందుకని మనం కూడా ఏదైనా ఒక అనుభవం రావాలంటే ఏదో ఒకటి జరిగితేనే కదా దానివల్ల మనం నేర్చుకుంటాం అన్నమాట. అలా మన జీవితంలో వచ్చేవన్నీ కూడా మనం నేర్చుకోవడానికే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అదే చెడు తప్పు అన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆ తప్పు మరల చేయకుండా ఉంటాం. ఆ అనుభవం వస్తుందన్నమాట. ఆ అనుభవమే జ్ఞానం. మనకి ఏ అనుభవం వచ్చినా మనకి జ్ఞానం సంపాదించి పెట్టడానికే మన దగ్గరికి వస్తూ ఉంటాయండి. ఆత్మ అన్న మనసు అన్న ఒక్కటే అంటున్నారు అమ్మ. అంటే అక్కడ విడివిడిగా ఏమి లేవు. మనకి మనస్సు కనబడదు, ఆత్మ కనబడదు, ఒక్క బుద్ధి కనబడదు, ఒక్క శరీరమే మనకి కనబడుతుంది. అవన్నీ లోపల ఉంటాయి కదండి, కనిపించవు కదా. కానీ వాటితోనే కదా మనం ఒక సాధన చేయాలంటే మనకి శరీరం కావాలి. మరి ఒక ఆలోచన రావాలి అంటే మనస్సు కావాలి. నిర్ణయం తీసుకోవాలంటే బుద్ధి కావాలి. అలా ఈ మూడిటితో ఆత్మ తను తను చేయవలసినవి, తను ఏం చేయడానికి వచ్చిందో, తన లక్ష్యం ఏమిటో అవన్నీ తన ఆ ప్రేరణతో జరిపించుకుంటోందనమాట ప్రతి ఆత్మ కూడా. అందుకనే ఆత్మ అన్న మనసు అన్న పాతాళానికి తొక్కేది మనసే, పైకి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నా ఆ మనసే అన్నమాట. అంటే ఒకటి జరిగినప్పుడు మనం దాన్ని తెలుసుకుని మళ్ళీ చేయకుండా ఉండటమే. అది మనసుని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం. అలా కాకుండా రిపీట్‌గా అదే మనమే చెడే తప్పులే చేస్తూ ఉంటే ఇంకెప్పుడు నేర్చుకుంటాం? అప్పుడు మనసుని తిడతాం అన్నమాట. కానీ మనకి ప్రతి దానికి కూడా మనసే ఆధారం. మనస్సుకి ఆలోచన వస్తోంది అంతే. ఎక్కడి నుంచో రావట్లేదు. మన మనస్సుకే వస్తున్నాయి ఆలోచనలన్నమాట. ప్రత్యేకమైన ఆత్మ సాక్షాత్కారం నేనేమి పొందలేదు. అందరినీ నా బిడ్డలుగా చూశాను. మీలో అంత దైవత్వాన్నే చూశాను. మీరంతా కూడా దైవాల్లాగానే నాకు కనిపిస్తున్నారు. కానీ మీరే నన్ను మానవిగా చూస్తున్నారు అని అన్నారు. మీరందరూ దైవాలే. అమ్మ కాళీ వేళ్ళకి మనము ఒక్క వేళకి మట్టెలు పెట్టుకుంటామండి. అలా అమ్మ అన్ని వేళ్ళకి కూడా బంగారపువి దేవుడి విగ్రహాలన్నమాట. వినాయకుడు అలా కొంతమంది విగ్రహాలు పెట్టుకునేది. ఎందుకమ్మా అలా పెట్టుకుంటావు అని అడిగితే, నా బిడ్డల్ని నా దగ్గర ఉంచుకున్నాను అన్నదిట. అంటే నీ దగ్గర ఉంటేనే నీ బిడ్డల అమ్మ అంటే కాదు. మీరందరూ కూడా నా బిడ్డలే, వీళ్ళకి సహోదరులు, సోదరులు అని చెప్పడం కోసం పెట్టుకున్నాను అందట. అంటే మరి ఆవిడ బిడ్డల దేవుళ్ళు అయినప్పుడు మనందరం కూడా అదే కదండి. కాకపోతే ఆ దైవత్వాన్ని మనం మర్చిపోయాం అంతే. గుర్తు చేయడానికి ఆ పత్రిజీ మహారాజ్ గారు మనకి భూలోకానికి వచ్చారనమాట. మీరందరూ దైవాలే అని గుర్తు చేయడానికి. ఈ కనపడుతున్నదే, ఈ విశ్వమే నాకు ఆత్మ సాక్షాత్కారం. అంటే విశ్వం అంతా నాకు ఆత్మలానే కనిపిస్తోంది. వేరే సాక్షాత్కారం అంటూ ఏమీ లేదు. చూడండి, ఈ ఒక్కటి గనక మనం అర్థం చేసుకుంటే ఆ రాగద్వేషాలు లేకుండా అందరిలోనూ ఆ దైవత్వమే ఉంది. అందరూ ఆత్మ పదార్థాలే. నీట్ గా ఇంకా నేనేను శక్తి స్వరూపాలే అనుకున్నప్పుడు అప్పుడు మనకి అది అంతటా వేరే ఏది మనకి కనపడదు అనమాట. ఎవరిలోనూ ఆగిపోయిందండి. తప్పులు కనిపించవు. శరీరంలో ఆత్మ ఎట్లా ఉంది అంటే అంతటా వ్యాపించి ఉంది. మన శరీరం అంతా ఆత్మ వ్యాపించే ఉంది అనమాట. అందుకనే ఈ ఈ శరీరం ఆత్మ కాకపోలేదు అని అన్నారు అమ్మ. జగత్తు ఆత్మ కంటే భిన్నం కాదు. ఈ జగత్ అంటే ఈ ఆత్మ శక్తే అంతటా ఉంది కాబట్టి ఈ జగత్ అంతా ఉన్నది. ఆత్మ కంటే భిన్నం కాదు. బయట ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంతా అదంతా మనకి లోపల ఉందన్నమాట. ఆ ప్రపంచం అంటే భిన్నంగా ఏం లేదు. లోపల బయట కూడా అంతా ఒకటే ఉన్నది. శక్తిమయంగా అంతటా ఉన్నదే ఆత్మ. ఆత్మ అంటే వేరే శక్తి రూపంలోనే కనబడుతుంది. వేరే రూపం అంటూ లేదన్నమాట ఆత్మకి. అది తెలిస్తే, ఆ విషయం కనుక తెలిస్తే అదే ఇదవుతుంది. అంటే ఎక్కడ చూసినా మనకి ఆ దైవమే కనిపిస్తాడనమాట. అన్నింటికి నేనే మూలం అంటుంది. అన్ని నేనులు నేనైనా నేను అంటుంది. మన అందరిలో ఉన్న నేను అంటే ఆత్మ. అవన్నీ అన్నిటికీ మూలం నేనే అంటుంది అమ్మ. అంటే సృష్టి స్థితి లయకారిణి ఆ అమ్మే కాబట్టి ఆవిడే మూలం అంతటికి అని
అంటే చెప్పడం జరిగింది అనమాట. అంతా నేనే అనుకున్నప్పుడు తానే భగవత్ స్వరూపం. మనలో ఉన్న అన్ని నేనులు ఆవిడే అన్నప్పుడు మరి మనందరం కూడా ఆ దైవ స్వరూపాలే కదా. నేను మనస్సు ఒకటే, అంటే ఆత్మ మనస్సు వేరువేరు కాదు. ఆ ఆత్మే కదా తెచ్చుకుంది మనస్సుని, మనస్సు బుద్ధి శరీరం ఇవన్నీ తెచ్చుకునే అందులో కొలువుందన్నమాట ఆత్మ. అహం బ్రహ్మాస్మి అంటే అహం కూడా నేనే అనే అర్థం అన్నమాట. అహం బ్రహ్మాస్మి అని మనం చెప్పుకుంటాం కదండి. నేనే బ్రహ్మను అంటే ఆ తత్వమసి అంటే మనకి 4 వేదాల్లో చెప్పారు. తత్వమసి అంటే నీవు కూడా అదే అయి ఉన్నావు. ఇవి మనకి 4 వేదాల్లో ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క ఆ వాక్యం చెప్పారు కదండి. ఆ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ మనకి వేదాల్లో చెప్పారు. అయితే అమ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అజ్ఞానం కూడా బ్రహ్మ పదార్థమే అన్నది. చూడండి, మరి మనం అదొకటే నేర్చుకున్నాము ఆ వేదాల్లో. ప్రజ్ఞానం అంటే మనలో ఉన్న జ్ఞానం, కానీ అజ్ఞానం కూడా బ్రహ్మే అంటే మనము ఏమీ తెలియని వాళ్ళని అజ్ఞాని అంటాం కదండి. ఆ అజ్ఞానిలో కూడా ఆ దైవ పదార్థం ఉంది కదా. అందుకని అజ్ఞానం కూడా బ్రహ్మ పదార్థమే అన్నది అనమాట ఆవిడ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము, కానీ అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇప్పుడు అంతటా మనం ఆ దైవాన్ని చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ప్లేస్ ని మినహాయించలేం కదండి. అంతటా అదే ఉంది అనుకున్నప్పుడు ఆ అశుద్ధంలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పారనమాట అమ్మ. ఆ చూడండి ఎంత అద్భుతంగా ఈ మాటలు ఎవ్వరు ఇంతవరకు కూడా చెప్పలేదు. అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపం అని. అంటే మనం అనుకుంటాం సువాసన అయితే చాలా బాగుంది అనుకుంటాం, కానీ అమ్మ ఆ దుర్వాసన కూడా నేనే అని చెప్పడం జరిగింది. నేను నేనుగా అహం బ్రహ్మాస్మి అంటే అన్ని నేనైనా నేను అంటే మీలో ఉన్న అన్ని నేనులు కూడా నేనే. అన్ని నేనులు నేనైనా నేను అని చెప్పితే అలా చెప్పారనమాట. అంతా నేనే అనుకున్నప్పుడు ప్రత్యేకించి భక్తులు ఎవరు? అంతటా ఆత్మ పదార్థమే ఉందండి. అందరిలో అన్ని జీవుల్లో ఇక ప్రత్యేకంగా ఇక దేవుడెవరు, భక్తులెవరు? మరి అంతా దైవ పదార్థమే కదా. నేనైనా నేనుకు సుఖం లేదు, దుఃఖం లేదు. సుఖంలో కమ్ముంది, దుఃఖంలో కమ్ముంది. అంటే ఏంటి? అంటే మనం సుఖము లేదు, దుఃఖం లేదు అంటే సమస్థితిలో మన దైవం అని తెలిసినప్పుడు సమస్థితిలోనే ఉంటాం. సుఖము దుఃఖము అనేది శరీరానికే కదా. అంటే అవి కూడా మనము రెండు ఒకేలాగా స్వీకరిస్తామన్నమాట. రెండిట్లో కమ్ముంది. మనం సు పెట్టుకుంటే సుఖం అవుతుంది, దు పెట్టుకుంటే దుఃఖం అవుతుంది. అంటే మన మనసులోకి అన్ని కనుక తీసుకుంటే అది దుఃఖం మనమే కల్పించుకుంటాం అన్నమాట. అదే ఏం లేదులే అని ఈజీగా తీసుకుంటే అసలు సుఖంగా ఉంటాం అన్నమాట. ఎంత ఈజీగా చెప్పారో చూడండి. నేను అంటే ఏది చూస్తున్నదో, ఏది గుర్తుపడుతున్నదో, ఏది నేను అని అడిగించిందో, ఏది చేస్తున్నదో అదే నేను. ఇప్పుడు చూడండి, నా కళ్ళు అంటాం, నా చెవులు, నా శరీరం, నా చేతులు, నా కాళ్ళు అంటాం. నా అంటే అక్కడ ఇంకొకళ్ళు ఉన్నట్టే కదా. అదే ఆత్మ పదార్థం అని చెప్తోంది. ఎందుకంటే నేను ఈ శరీరమే నేను అనం కదా, నేను అంటాం. అంటే ఈ శరీరం అనే తొడుగు మనము తొడుక్కుని వచ్చామన్నమాట. తాను మూలమిదం జగత్. ఇదివరకు ధనమూలమిదం జగత్తు అనేది వాడుకలో ఉండేది మనకి. కానీ అమ్మ తాను మూలమిదం జగత్ అంది. అంటే తాను అంటే ఆ శక్తి అనేది మూలము కదా. అందరిలో శక్తి ఉంది కాబట్టి తాను మూలమిదం జగత్ అని అన్నది. ఆ శక్తి అనేది అంతటా విశ్వం అంతటా నిండి ఉన్నది. అందుకనే అలా చెప్పారనమాట మనకు అర్థం కావడం కోసం. సర్వానికి నేనే మూలం అంటే ఏది జరిగినా, ఎక్కడ జరిగినా, ఏది జరిగినా, ఎలా జరిగినా, ఎవరికి జరిగినా అన్నిటికీ మూలం నేనే. నేనే మూలం అని చెప్తున్నారు. లోపల ఉన్నది నేను అని తెలుసుకోవాలంటే బయట ఉన్నది నేను అని తెలియాలి కదా. అంటే లోపల ఆత్మ పదార్థం అనేది ఉన్నది, కానీ ఇప్పుడు ఆత్మ లేకపోతే శరీరం లేదు,
శరీరం లేకపోతే ఆత్మ లేదు. అంటే రెండు ఒకదాంట ఒకటి ఉండదు అనమాట. మనం ఆత్మ అనే పదార్థం ఈ శరీరం అనే తొడుగులో ఉన్నది. అంటే విడివిడిగా ఏమి అవి కనిపించవు అనమాట. అంటే లోపల ఉన్నది నేను అని తెలిసినప్పుడు బయట ఉన్నది కూడా నేనే అనే తెలియాలి కదా. అంటే ఈ శరీరం కూడా నేనే నేనే. ఆత్మ శరీరం అనేది వేరేగా లేవు, రెండు కలిసే ఉన్నాయి, రెండు ఒక్కటే అని చెప్తున్నారు అనమాట. నేను అన్నది ఆధారం కాదు, నేను అన్నది ఒక గుర్తే. గుర్తుతో గుర్తించి గుర్తు నశించాలి. అంటే ఇప్పుడు మన అందరికీ పేర్లు పెట్టారు కదండి. ఫలానా పేరంటే ఓ ఫలానా వాళ్ళు అనుకుంటారు. కానీ అందరూ ఆత్మలే కదా అనుకుంటే అప్పుడు ఎవరిని ఎవరు గుర్తుపట్టలేరు కదా. ఆ గుర్తుతో గుర్తించి గుర్తు నశించాలి. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఫలానా పేరు అని పిలుస్తారు. ఆ అదే చనిపోతే శవం అంటారు. ఆ పేరు కూడా ఉండదు, ఆ గుర్తు కూడా ఉండదు. కానీ ఒక గుర్తు కోసమే మనకి ఆ పేర్లు అనేది శరీరానికి పెట్టారనమాట. ఉన్నదే నేను, చూస్తున్నది నేను, అంతటా చూస్తున్నది నేను, నేను తెలుసుకున్నది నేను, అంత ఆ అనుకున్నది నేను, అయింది నేను, నేనైనా నేను. అంటే అంతటా ఉన్నది ఆ నేనే, ఆత్మే. కానీ అంతటా చూస్తున్నది కూడా, కళ్ళ ద్వారా కూడా చూసేది కూడా ఆ ఆత్మ పదార్థమే. కళ్ళను ఉపయోగించుకొని చూస్తోంది, అలాగే చెవులను ఉపయోగించుకొని వింటోంది, ఆ నోటిని ఉపయోగించుకొని మాట్లాడుతోంది. అంటే అంత ఆత్మ పదార్థమే అని అని చెప్తున్నారు. నేను ఇదే అని చెప్తున్నాను, నేను ఇదే అని నేను చెప్తున్నా. కానీ రమణ మహర్షి అన్నారు ఇది కాదు అది అని చెప్పి వెళ్ళారు ఆయన. అంటే నేనెవరో తెలుసుకో అన్న. అమ్మ అనేది ఏంటంటే నేను అంటే శరీరము ఆత్మ రెండు, ఆత్మ అంతటా ఉన్నది అని చెప్పారు. కానీ రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకో అని చెప్పారు ఆయన. ఇది కాదు వేరే ఉంది అని ఆయన చెప్పారు. అమ్మ చెప్తుంది ఇదే అది అని చెప్తుంది అమ్మ అన్నమాట. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, ఒక రాగద్వేషాలు అనే రెండు గ్రహాల మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. అంటే రాగం ద్వేషం అంటే ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం. అలా అంటే అందరినీ మనం దైవంలాగా చూడలేకపోతున్నాం అనమాట. వాళ్ళలో దైవత్వం అనేది కనిపించట్లా. ఆ ఈ రెండు గనక రాగద్వేషం లేకపోతే అప్పుడు మనకి అంతా కూడా అంతటా దైవం కనిపిస్తుంది. కానీ ఆ రెంటికి ఆధారం కూడా నేనే అని చెప్తున్నారు అమ్మ. అంటే ముందు ద్వేషం ఉంటే ఆ ద్వేషం ప్రేమగా మారుతుంది అనమాట. లేకపోతే అసలు ద్వేషం ఏంటో ప్రేమ ఏంటో అర్థం కాదు కదా. అలాగే అన్నిటికీ ఆధారం నేనే అని చెప్తున్నారు. ఎప్పుడైతే చూడండి చీకటిగా ఉంది, చీకటికి ఆ వెలుతురికి ఆధారం చీకటి అని అన్నారు. చూడండి వెలుతురికి ఆధారం. ఇప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఆ వెలుతురు ఉండదు కదా. ఎప్పుడైతే మనము ఒక లైట్ వేస్తామో లేకపోతే సూర్యుడు వస్తాడో ఆ వెలుగు అనేది కనబడుతుంది. అంటే వెలుగుకి చీకటి ఆధారం, చీకటి పోతే వెలుగు వస్తుంది. అంటే ముందు చీకటి ఉంది కాబట్టి వెలుగు కనపడదు మనకి. వెలుగు వచ్చినప్పుడు అప్పుడు అంతా చీకటిగా అనేది అసలు ఇంకా ప్లేస్ ఉండదు అనమాట. చీకటికి స్థానం ఉండదు, అంతా వెలుగే ఉంటుంది. అందుకని వెలుగుకి ఆధారం చీకటే అన్నారు. ఇప్పుడు మనం ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే రాగం ద్వేషం, ఆ రాగం అనేది పోయి ఆ ప్రేమ అనేది అందరి ఎదుట, ద్వేషం పోయి ప్రేమతత్వం అనేది అందరి మీద మనకి ఏర్పడుతుంది అనమాట. అందుకని ఆ రెండు గ్రహాలే మీదే మనిషి నడుస్తున్నాడు. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ప్రేమతత్వం, దైవతత్వం అనేవి మనలో వస్తాయండి. మానవ ప్రయత్నం అంటూ లేదు, ప్రయత్నం వెనక ప్రేరణ ఉన్నది. మనం ఏదన్నా ఒక ప్రేరణ వస్తేనే మనం ఆ పని చేస్తాం. ధ్యానానికి క్లాసులకు వెళ్ళాలన్నా, లేకపోతే ర్యాలీలకు వెళ్ళాలన్నా, అసలు ఏమి చేయాలన్నా, ఇంకా ఏదైనా సరే ఏ పని చేయాలన్నా మనకి ఒక ప్రేరణ ఉంటే ఇమీడియట్లీ చేసేయాలి అనుకుంటాం. కానీ ఆ ప్రేరణ నేనే అంటున్నారు. అంటే ఆత్మ, మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న శక్తే అమ్మ. ఆ ప్రేరణే నేను. ఆ ప్రేరణ మనకి కల్పిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఇంత బాగా
చేస్తున్నారు అందరూ లోక కళ్యాణం కోసం. జూమ్ క్లాసులు, ర్యాలీలు ఇవన్నీ ఒక ప్రేరణ మనతో చేయిస్తుంది. మనలో ఉన్న ఆత్మే కదండి ఆ ప్రేరణ ఇస్తుంది చేయమని. లేకపోతే అసలు ఇలా జూమ్ క్లాసులు అలా పెట్టి ఇలా చెప్పించడం ఇవన్నీ ఇంతమందికి అందాలి జ్ఞానం అని చెప్పి మీరందరూ ఎందుకు చేస్తున్నారు? మీలో కలిగిన ప్రేరణ. ఆ ప్రేరణ కలిగించేది కూడా మనలో ఉన్న శక్తి, ఆత్మ. అందుకనే ఊరికే మనం ప్రయత్నం అంటాం. కొన్ని మనం ప్రయత్నించినా కొన్ని జరగవు. చూడండి, ప్రయత్నం వెనక ప్రేరణ ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ యొక్క ప్రేరణ ఉంటుందో ఆ పనులు మనము చేస్తాం అన్నమాట. అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మనం కొన్ని అనుకున్నవి ఎప్పుడు జరగవు అన్నమాట. కొన్ని జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? మీరు అనుకున్నవి నేను అనుకుంటేనే అవి జరుగుతాయి. నేను అంటే ఇక్కడ అమ్మ రూపం అని కాదండి, మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ఆత్మ అంతా ఒకటే కదా మనం అనుకున్నాం. కాకపోతే ఆవిడ ఆ రూపం తీసుకుని వచ్చిందనమాట మనందరికీ తెలియచెప్పడం కోసం, ఈ జ్ఞానాన్ని చెప్పడం కోసం వచ్చింది ఆవిడ. అయితే మనలో మన సోల్ అనుకుంటేనే మనం అనుకున్నది చేస్తాం. కొన్ని జరగవు. ఎందుకు జరగవు అంటే మన లోపల ఉన్న ఆత్మ అనుకోలేదు కాబట్టి జరగలేదు. అనుకుంటేనే జరుగుతుంది. మనసులో అనుకున్నవన్నీ జరగవు. మన సోల్ ఏదైతే కోరుకుంటుందో ఆ లక్ష్యం ఏంటో అది మాత్రమే జరుగుతుంది అనమాట. ఆ గమ్యం వైపే మన అడుగులు పడుతూ ఉంటాయి, మన గమనం ఉంటుందన్నమాట. నేనుగా ఉంటూ నీవైనావు కనుక అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు. అంటే నేనుగా ఆ శక్తిగా ఉంటూ నీవైనావు, నీలో కూడా ఆ శక్తే ఉంది. అందుకనే శరీరం అనుభవిస్తోంది కాబట్టి అది వేరేగా, అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు. అప్పుడు శరీరం వేరు, నేను వేరు అనుకుంటున్నాం అన్నమాట. అంటే ఒకటే, అంతా ఒకటే. శక్తిగా ఉంటూ మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. అందుకని శరీరం అనుభవిస్తోంది కాబట్టి అది వేరేగా మనం అనుకుంటున్నాం. కానీ అలా ఉన్నాడు అనుభవించేవాడు వేరుగా, అంతా ఒకటే అని చెప్తున్నారు అన్నమాట. జగత్ సత్యం బ్రహ్మ మిథ్య. అంటే ఈ జగత్తు అనేది మన కంటికి కనిపిస్తోంది కదా, అదే సత్యం. బ్రహ్మ మిథ్య అన్నారు. అంటే బ్రహ్మ అనేది కనపడదు కదండి, మిథ్య అంటే కనపడకపోవడం. ఆత్మ అనేది కనపడదు, ఈ జగత్ అనేది మాత్రం కనిపిస్తోంది. అందుకని జగత్ సత్యం బ్రహ్మ మిథ్య. పరిణామమే దైవం. అంటే కొంతమంది వాళ్ళ లక్షణాలు బట్టి, స్వభావాన్ని బట్టి వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళలో ఒక్క పరిణామం, ఒక్క భావన మారితే జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. ఒక్క భావన మారితే ఆ పరిణామమే దైవం. ఎప్పుడైతే వాళ్ళల్లో మార్పు వస్తుందో, పరిణామం జరుగుతుందో అప్పుడు వాళ్ళే దైవాలు అని తెలుసుకుంటారు. ఆ ఒక్క మార్పు కోసమే మనము ఇంత సాధన చేస్తూ మనలో ఉన్న శక్తిని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మనలో మార్పు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, మన ఆత్మ పరిణామ క్రమంలో ఆత్మ ఎదగడానికి అన్నమాట. నేను ఈ ప్రకృతినే పరమేశ్వరుడు అంటాను. అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు అన్నా, పరమేశ్వరి అన్నా, పరమాత్మ అన్నా అన్ని ఒక్కటేనండి, ఒక్కటే. ఆ భగవంతుడు అనేవాడు ఒక్కడే అన్నమాట ఉన్నది. అది మనం ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకే అర్ధనారీశ్వర తత్వం అనేది. ఎందుకంటే అమ్మ వేరే, అయ్య వేరే లేరు కనుక ఆత్మ శక్తి రెండు కలిసే ఉన్నాయి కదా. అందుకని ఆత్మ పరమాత్మ అయితే, ఈశ్వరుడు అయితే ఆ శక్తి పరమేశ్వరి. అందుకని ఈ ప్రకృతినే పరమేశ్వరుడు అంటాను. మొత్తం ఆ భగవంతుడు ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు కాబట్టి ఈ ప్రకృతే పరమేశ్వరుడు. మనం అంతటా ఆ దైవాన్ని చూడాలి కదా, అప్పుడు ప్రకృతిలో కూడా చూడమంటున్నారు. ప్రకృతే పరమేశ్వరుడు. క్షేత్రంలో ఉన్నాడు, క్షేత్రమైనాడు, క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ క్షేత్రంలో ఉన్నాడు అంటే మనలో ఉన్న ఆత్మ పదార్థం మన లోపల ఉన్నాడు. క్షేత్రమైనాడు అంటే ఈ శరీరం అయినాడు. క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు అంటే మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరు అంటే మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ఆత్మ శక్తి రెండు ఒకటే అన్నమాట. భావమే దైవం. మనలో ఏ భావాలైతే వస్తాయో అవే దైవం అన్నమాట. అందుకే మంచి పని, మంచి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేయాలి అంటారు. ఆలస్యం అమృతం విషం.
లేకపోతే తర్వాత మారిపోవచ్చు అన్నమాట. అందుకని వెంటనే చేయాలి. భావమే మనలో మంచి భావాలు ఉంటే అదే దైవం. దైవం అనేది ఎక్కడ గుళ్ళోనో ఎక్కడో తీర్థయాత్రలో అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని కాదండి. ఇక్కడ అంతటా ఉన్నది భావమే దైవం, మనలో ఉన్నదే దైవం అని చెప్తున్నారు. స్వభావమే భగవంతుడు. మనలో ఉన్న మంచి స్వభావమే ఆ భగవంతుడు. వేరే పూజలు కానీ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఏమి చేయక్కర్లేదన్నమాట. మనలో ఉన్న ఆ మంచి స్వభావమే భగవంతుడు, మంచి భావాలే దైవము. స్వభావం అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చేది. అంటే పుట్టుకతో అంటే మనము గత జన్మలో ఏదైతే మన ఆత్మ పరిణామ క్రమంలో ఎక్కడైతే ఆగుతుందో అది ఇప్పుడు ఈ జన్మలో అక్కడి నుంచి మన పుట్టుకతో వస్తుంది అనమాట ఆ స్వభావం అనేది. గత జన్మ సంస్కారాలు అంటారు కదా, అది గత జన్మలో ఏవైతే ఉన్నదో ఆ స్వభావం కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా మనకి అదే స్వభావం వస్తుంది. అంటే గుణాలు ఉంటాయి కదండి, గుణాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క గుణానికి మనము ఒక్కొక్క జన్మ తీసుకోవచ్చు, ఎన్ని జన్మలైనా పడతాయి, అది మనకి తెలియదు. అయితే ఒక్కొక్క గుణం మారినప్పుడు మన స్థితి కూడా, ఆత్మస్థితి కూడా మారుతూ ఉంటుంది. చైతన్యం భగవంతుడు. అంటే మనలో ఉన్న చైతన్యం, చైతన్యం అంటే కదలిక, అదే భగవంతుడు. విశ్వాసమే భగవంతుడు. ఇంకా అసలు ఎక్కడ లేడు, ఎందులో లేడు, అంతటా ఉన్నది మనలో ఉన్న విశ్వాసమే. చూడండి, జీసస్ క్రైస్ట్ కొంతమంది మనుషులు వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే మా రోగాలన్నీ పోయినాయండి మిమ్మల్ని ముట్టుకుంటే అని అంటారు. ఎవరు నా వస్త్రాలు ముట్టుకుంది అని ఆయన అడిగినప్పుడు మేమే తండ్రి మా రోగాలన్నీ పోయినాయి అని చెప్తారు. అంటే నేను కాదు పోగొట్టింది, మీ విశ్వాసమే మీ రోగాలు పోగొట్టింది అని అంటారు ఆయన. అంటే చూడండి, అంటారు కదా, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఆ కొండల్ని సైతం కదిలించవచ్చు అని. అదే విశ్వాసమే భగవంతుడు. అసలు మొత్తం అంతటా అంత భగవంతుడే అండి చెప్పింది. ప్రేరణే దైవం. మనలో వచ్చే ప్రేరణే ఆ దైవం. మన జీవితంలో ఏది జరిగినా ఆ భగవంతుడే ఆ ప్రేరణ చేయిస్తూ ఉంటుంది అనమాట. అది మనం ఏం నేర్చుకోవడానికి వస్తుందో అని ప్రతి దాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో జీవితంలో, అప్పుడు దుఃఖం అనేది ఉండదన్నమాట. దుఃఖం ఉండదు. అవన్నీ సహజమే కదా అనిపిస్తాయి అన్నమాట మనకి. భగవంతుడు అన్ని రూపాలతో ఉన్నాడు. అంటే భగవంతుడిని రూపరహితుడు అంటాం, అన్ని రూపాలు ఆయనవే. గుణరహితుడు అంటాం, అన్ని గుణాలు ఆయనవే. అంటే అంతటా ఆయనే అన్నమాట, అన్ని రూపాల్లో కనిపించేది. రూపమే ఒక్కటే కనపడుతోంది, లోపల ఉన్నది ఆ భగవంతుడే. అయితే ఇందాక జీసస్ ది శాంతం చెప్పలేదండి. వాళ్ళు మీ విశ్వాసమే మీ రోగాలు పోగొట్టిందంటే, ఇంకా కొంతమంది ఈ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు, వస్త్రాలు పట్టుకుంటేనే రోగాలు పోతాయా అని చెప్పి వాళ్ళు అపనమ్మకంతో విశ్వాసం లేకుండా వచ్చి పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ రోగాలు అలానే ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ విశ్వాసము భగవంతుడు, సంకల్పం భగవంతుడు, చైతన్యం భగవంతుడు, మరి భావమే భగవంతుడు. ఇక్కడ అంతా భగవంతుడే మొత్తం. అక్కడ భగవంతుడు కాక వేరేగా ఏది లేదనమాట. ఈ సృష్టిలో ఏది లేదు, కొంచెం కూడా లేదు భగవంతుడు కానిది. భగవంతుడు అన్ని రూపాలతో కూడా ఆయనే ఉన్నాడు, మనందరితో సహా, అన్ని సకల జీవులతో సహా అన్నిట్లో భగవంతుడే ఉన్నాడు. అందుకే కదండి శాకాహారాలు చేస్తాం. అంతా అయినవాడు, అర్థం కానివాడు భగవంతుడు. అంతటా ఆయనే ఉన్నాడు, కానీ అందరికీ అర్థం కాడు. ఎక్కడున్నాడు చూపించమని అడుగుతారు కొంతమంది. అందువలన మనకి దేవాలయాల్లో విగ్రహాలు రాబడ్డాయి. అంటే మనకి నిగ్రహం లేదు కాబట్టి విగ్రహం వచ్చింది. లేకపోతే గనక భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ దానికి మూలమేది, ఆధారం ఏది అని అడిగితే చెప్పడం కోసం విగ్రహాలు వచ్చాయన్నమాట. నీవు అనుకున్న రూపంలో కనిపిస్తేనే భగవంతుడిని గుర్తిస్తాం, లేనప్పుడు మన ముందున్నా మనం గుర్తించలేం. మనందరము మానవులమే అనుకుంటాం కదండి, అందుకనే దైవాన్ని చూడలేకపోతున్నాం. లోపల ఉన్నాడు కదా. కానీ ఇదే ఒక సంఘటన చెప్తానండి, నా అనుభవం. మా అమ్మాయి పెళ్ళప్పుడు నేను సాయిబాబా గుడికి వెళ్ళి, నేను ఏ ఫంక్షన్ అయినా గుడికి వెళ్ళి, బాబా అంటే చాలా ఇష్టం,
వెళ్ళి కార్డు ఆయనకి ఇచ్చి వచ్చేదాన్ని. అంటే ఆయనే భగవంతుడు అనే అవగాహన అన్నమాట. ధ్యానంలోకి రాకముందు ఆ కార్డు ఇచ్చి వస్తే, తర్వాత పెళ్లి అప్పుడు ఆ పెళ్లి జరుగుతూ ఉందండి. జీలకర్ర బెల్లం అయిపోయింది. అందరూ అక్షతలేస్తున్నారు. నేను కిందకొచ్చి నిలబడ్డా. నాకు ఒక ఆయన, మేము ట్రైన్‌లో వెళ్ళినప్పుడు ఒక ఆయన కనిపించి మాట్లాడారు. ఆయన కనిపించారనమాట. అంటే భగవంతుడు ఆయన రూపంలోనే కిరీటాలతోనో, లేకపోతే నగలతోనో, శంకు చక్రాలతో వస్తేనే మనం గుర్తిస్తాం. మానవ రూపంలో వస్తే గుర్తించమనమాట. అప్పుడు ఆయన, నేనెళ్ళి గుడికెళ్ళి పిలిచాను గదండీ! ఆయనొచ్చి నేనొచ్చాను అని నాకు చెప్పారనమాట. ఎవరో ట్రైన్‌లో పరిచయమైన ఆయన. పెళ్ళికని పిలవలేదు, పెళ్ళెక్కడని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తూ అలా చెప్పా. అప్పుడు నాకైతే ఏమి శిలలాగా అయిపోయాననమాట. ఏం తెలియలేదు. ఓహ్! బాబా ఈ రూపంలో వచ్చారు అనుకున్నాననమాట. అప్పుడు అర్థమైంది అందరిలో ఉన్నది ఆ బాబానే అని. అంటే ఆ భగవంతుడు వేరే రూపంలో వస్తే మనం ఎవరం గుర్తించలేము. అందుకని అన్ని రూపాలు నేనే అని చెప్తున్నాడనమాట ఆ భగవంతుడు. అందరిలో నన్నే గుర్తించమని చెప్తున్నారు. రూపంలోనే తేడా అండి. అందరిలో ఉన్నది ఆ భగవంతుడు. అందరి శరీరం వేరు, అందరి మనస్తత్వం వేరు, అందరి బుద్ధి వేరు. కానీ అంతటా అందరిలో ఉన్న ఆత్మ స్వరూపమే ఆ భగవంతుడు అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనము భగవంతుడు కావాలి అనుకుంటామో, ఏ ఆయనలాగా వస్తేనే మనం అయ్యో బాబా వచ్చాడు, లేకపోతే ఆ దైవం వచ్చాడు అనుకుంటాం. కానీ గుర్తించలేము. ఇప్పుడు చూడండి, పత్రిజీ ఆ రూపంలో వచ్చారు. మనందరికీ ఇప్పుడు దైవం అని నిరూపించి ఆయన మనందరినీ కూడా దైవాలుగా తయారవ్వాలని, ఆత్మ పరమాత్మ స్థితికి రావాలని చెప్పి ఆయన అందరు గురువులుగానే ఉండాలి, శిష్యులుగా ఎవరు వద్దు, మీకు నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పని అయిపోయిందని ఆయన వెళ్ళిపోయారండి. మరి మనందరం కూడా అదంతా, ఆ జ్ఞానం అంతా నేర్చుకుని మనం ఆచరణలో పెడితే అప్పుడు మనం కూడా, మన ఆత్మ కూడా ఆ పరమాత్మ దాకా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందరికీ ఆ అవకాశం ఉంది. సార్ దైవాలే అని ఆల్రెడీ చెప్పారు. జిల్లెళ్ళముడి అమ్మ వాళ్ళ అమ్మాయిని దైవం చేసి, దేవతగా చేసి ఆవిడ వెళ్ళిపోయారనమాట. దేవతనే చేశారు ముందే. అందరూ అవ్వచ్చు, దేవుళ్ళు అవ్వచ్చు, నాలాగా అవ్వచ్చు అని. ఇక్కడికి వచ్చిన, భూలోకానికి వచ్చిన మహానుభావులు అందరూ కూడా మానవులుగానే పుట్టారు. తల్లి గర్భంలోంచే వచ్చారు. అందరూ కూడా గొప్పగా ఆ ఆత్మస్థితిలో ఎదిగారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి పరమాత్మలైపోయి వెళ్ళిపోయారనమాట. మన లక్ష్యం కూడా, మనందరి లక్ష్యం కూడా అదేనండి. పత్రిజీ చెప్పింది అదే. అమ్మ చెప్పినా, ఏ మహానుభావులు చెప్పినా అదే అన్నమాట లక్ష్యం. నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే. మనం ఏ నిర్ణయాలైతే తీసుకుంటామో దానికి బద్ధులమై ఉండాలండి. ఆ నిర్ణయాన్ని వదిలేసి పర్వాలేదులే అప్పుడు అనుకున్నాంలే, ఇప్పుడు వదిలేద్దాంలే, ఎవరు చూశారు, ఎవరే అడుగుతారు, మనసులో కదా నిర్ణయం తీసుకుంది అని అనుకుంటాం మనం. కానీ నిర్ణయానికి, ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దానికి మనం బద్ధులమై ఉండాలి. అది కూడా అమ్మ నేర్పించారు. ఇంకా నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి మరి డేట్ తో సహా, టైంతో సహా ఆవిడ శరీరం వదిలేశారు. మనకి పత్రి సార్ కూడా అలాగే చెప్పి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు, వాళ్ళ పని అయిపోతే ఇక్కడ ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేరు. కాకపోతే మానవులైన వాళ్ళే ఇంకా భ్రమాల్లో బతుకుతూ ఉంటారు. ఇంకా ఉండాలి, ఇంకా బతకాలి, ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా ఉండాలి అనుకుంటారు. వాళ్ళకి పని అయిపోయింది అంటే శరీరంతో వాళ్ళకి పని లేదనమాట. అన్ని రూపాలు ఆయనవే కనుక రూపరహితుడు, అన్ని గుణాలు ఆయనవే కనుక గుణరహితుడు, అన్ని నామాలు ఆయనవే కనుక నామరహితుడు, అన్ని సంకల్పాలు ఆయనవే కనుక మనలో కలిగే సంకల్పాలు కూడా మరి ఆ దైవ సంకల్పాలే కదా. అంటే మనలో ఉన్న శక్తి ఆత్మ సంకల్పాలే కదా. అందుకనే ఆయన సంకల్పరహితుడు. ఆ శబ్దం బ్రహ్మ అయినప్పుడు నిశ్శబ్దము బ్రహ్మే. శబ్దం బ్రహ్మ, ఏ ఓంకారం కానీ ఏదైనా అనుకున్నప్పుడు అది బ్రహ్మ అనుకుంటాం కదా. అలాగే సైలెన్స్, నిశ్శబ్దము కూడా బ్రహ్మే. అందుకే కొంతమంది సైలెంట్ గా ధ్యానం చేస్తారు, కొంతమంది సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తారు అనమాట. అంటే రెండు ఒకటే, రెండు బ్రహ్మే.
బ్రహ్మ పదార్థమే. ఇందాక చెప్పుకున్నాం, ప్రజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు అజ్ఞానము ఎందుకు కాదు? అజ్ఞానం కూడా బ్రహ్మే. ఆ అజ్ఞానిలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు కదా. మనము ఎవరికైనా పేషెంట్ తీసుకెళ్తే హాస్పిటల్కి డాక్టర్తో ఏం చెప్తామండి? ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్వాలేదు, బ్రతికించండి అని మనం వాళ్ళకి నమస్కారం పెడతాం. అంటే డాక్టరే దేవుడు అని అనుకుంటాం. కానీ అమ్మ చెప్తున్నారు, రోగికి వైద్యుడు నారాయణ స్వరూపుడే కాదు, వైద్యునికి రోగి కూడా నారాయణ స్వరూపుడే. ఎందుకంటే ఈ రోగిలో కూడా ఆ నారాయణుడే ఉన్నాడు కదండి. నారాయణుడు అంటే నరునిలో యానం చేసేవాడు నారాయణుడు. నరునిలో ఉండేది ఆత్మ పదార్థమే. అంటే డాక్టర్కి రోగి డాక్టరే నారాయణుడు అనుకుంటాడు, రోగికి డాక్టర్కి రోగి కూడా నారాయణుడే అని చెప్తున్నారు. దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అంటే మనం ప్రత్యేకంగా ఎక్కడా లేడు, అంతటా ఉన్నవాడే, అన్ని అయిన వాడే, అందరికీ తెలియని వాడే, అందరి వాడే ఆ దేవుడు అన్నమాట. ఆ దేవుడు గురించి తెలుసుకోవాలంటే మనం ఎవరం తెలుసుకోలేం. ఎందుకంటే ఎక్కడున్నాడని తెలుసుకుంటాం? దేవుడి కోసం దేవులాడేవాడే దేవుడు. ప్రత్యేకంగా మొత్తం అంతటా ఉన్నాడు. ప్రత్యేకంగా ఒక్కచోట, ఒక కాశీలోనో లేకపోతే తిరుపతిలో ఒక్కచోటే లేడు, అంతటా ఉన్నవాడే ఆ దేవుడు. భగవంతుడి గురించిన దిగులే జిజ్ఞాస. మనము ఏదైతే ఒక పని చేయాలనుకుంటాం, చేయలేకపోతున్నాం, అదే ఆ తపనే ఆ దిగులే భగవంతుడిని దగ్గరికి చేరుస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే అయ్యో అయ్యో అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ చేయాలనే తపన ఎప్పుడైతే ఉంటుందో ఏదో ఒక రోజు తప్పకుండా ఆ తపన ద్వారా చేస్తామన్నమాట. విశ్వరూప దర్శనం అంటే ఈ విశ్వం అంతా కూడా భగవంతుడిగా కనిపించడమే విశ్వరూప దర్శనం అట. చూడండి, ఎప్పుడైతే విశ్వం అంతా మనం చూడగలుగుతామో అప్పుడు కృష్ణుడు ద్వాపర యుగంలో అర్జునుడికి చూపించాడు విశ్వరూప సందర్శనం. అంటే అంతటా నేనే ఉన్నాను, అన్ని నాలోనే ఉన్నాయి, అంతా నేనే అంత అనేది ఆయన చూపించడం జరిగిందనమాట. మనమేమనుకుంటాం? దేవుడు వేరు, జీవుడు వేరు అనుకుంటాం. ఎప్పుడైతే ఈ విశ్వాన్ని అంతా చూస్తామో మనమే భగవంతులు అని అప్పుడు నమ్మవచ్చు అన్నమాట. ఆ చూడటమే మనం భగవంతులు అయిపోవడం. బ్రహ్మే తానైతే బ్రహ్మ వేరుగా లేడు. అంటే బ్రహ్మ మనమైనప్పుడు బ్రహ్మ వేరుగా ఎక్కడున్నాడు? అంతటా ఉన్నది. అంటే ఆ బ్రహ్మ మా జీవుల్ని సృష్టిస్తున్నాడు అంటారు. మరి మనం కూడా ఏదో ఒకటి సృష్టిస్తున్నాం కదా. ప్రతి తల్లి కూడా ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అంటే ఆ బిడ్డ భూమి మీదకి రావడానికి తను ఆధారం అవుతుంది. అంటే ప్రతి వాళ్ళు కూడా సృష్టికర్తలే. మనం ఒక మనసులో ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక సంకల్పం చేసుకున్నా, అదంతా కూడా సృష్టించడమే. మనకి మనము సృష్టిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా ఆ సృష్టి మనలో జరుగుతుంది. అది చేస్తున్నాం. స్థితి అయిపోతుంది, అది లయ. సృష్టి స్థితి లయలు మనలోనే జరుగుతూ ఉంటాయి ప్రతిదీ. చూడండి, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, చేయాలి అనేది సృష్టించుకున్నాం, కానీ స్థితి ధ్యానంలో ఉన్నాం. ఆ స్థితి తర్వాత ఆ టైం అయిపోగానే లేచేస్తాం, అంటే అది లయం, అక్కడ అయిపోయింది. అంటే మనమే సృష్టించుకుంటున్నాము. కాదే ఆ బ్రహ్మ వేరుగా లేడు. అంటే బ్రహ్మే మనమైనప్పుడు ఆ బ్రహ్మ వేరుగా ఇంకెక్కడ ఉన్నాడు? అదే భగవత్ తత్వం అన్నమాట. దైవత్వం అంటే 4 చేతులు, కిరీటము కాదండి. దైవత్వం అంటే ఆ దైవ గుణాలు ఉండడం, మంచి భావనలు ఉండటం, మంచి స్వభావం ఉండటం, అంటే మంచి పనులు చేయడం, అలా లోక కళ్యాణికి ఉపయోగించే పనులు చేయడం అన్నమాట. అదే దైవత్వం. అదే దైవత్వం అని చెప్తుంది అమ్మ. వేరేగా కిరీటాలు ఇవన్నీ శంకు చక్రాలు పెట్టుకొని ఎక్కడ ఎవరు దేవుళ్ళు కనపడరు. మనలోనే ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న దైవ తత్వమే దైవత్వం. ఆ దైవత్వమే దేవుడు అన్నమాట. దివ్య దర్శనం అంటే అంతా దివ్యంగా కనపడటమే దివ్య దర్శనం. ఒక ప్రకృతి, ఒక చెట్టు చూస్తాము, లేకపోతే ఒక జీవి చూస్తాము, ఒక వస్తువు చూస్తాము, ఒక మనిషిని చూస్తాము. అలా ఏది చూసినా, దేన్ని చూసినా మనకంత దివ్యంగా కనపడటమే దివ్య దర్శనం అట.
చూడండి, దివ్యంగా కనబడదు. దివ్య దృష్టి అంటారు, మూడో కన్ను అంటారు. ఆ మూడో కన్ను అంటే వేరే ఏం కాదు, మనకి అంతటా దివ్యంగా కనబడి ఎవరిలోనూ లోపాలు వెతకకుండా మన అంతటా దైవాన్ని మనం చూడగలిగితే, దివ్యంగా చూడగలిగితే అదే దివ్య దర్శనం. అదే తాడే, వేరే ఏం లేదనమాట. రాయిలో చైతన్యం చూడగల మనం మనిషిలో చైతన్యం చూడలేకపోతున్నాం. రాయిలో ఆ రాయిని చెక్కింది మనిషే కదండి. మనిషే చెక్కుతాడు, ఆ రూపాన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత ప్రతిష్ఠ చేసేది మనిషే, పూజలు చేసేది మనిషే. అంటే ఈ మనిషిలో ఉన్న ఆ భగవతత్వమే కదా ఇవన్నీ చేసేది, ఈ సృష్టి అంతా చేసేది. అంటే ఆ ఆ విగ్రహాల్లో చైతన్యం చూస్తున్నాం కానీ మనిషిలో చైతన్యం చూడలేకపోతున్నాం. ఆ మనిషిలో భగవంతుడినే చూడలేకపోతున్నాం అన్నమాట మనం. అంతా భగవంతుడే, మొత్తం ఈ విశ్వం అంతా నిండి ఉన్నది ఆ భగవంతుడే. మీరంతా మీరంతా అవతారాలే అంటున్నారు. మనము దశావతారాలు వచ్చినాయి, ఆ భగవంతుడు ఈ అవతారంగా వచ్చాడు అని అనుకుంటున్నాం మనం. కానీ మీరంతా అవతారాలే అని చెప్తున్నారు. అంటే మనమందరం కూడా ఈ అవతారం ఈ శరీరం తీసుకొని వచ్చాం అన్నమాట. ఒక పేరు పెట్టుకుని ఈ అవతారంతో వచ్చాం మన లక్ష్యం కోసం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన లక్ష్యం మనము తర్వాత మర్చిపోతున్నాం. మర్చిపోయి ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ లక్ష్యం ఎప్పుడైతే గుర్తుంటుందో మనం దేనికి వచ్చామో ఆ పని కరెక్ట్ గా చేసుకుని వెళ్తాం అన్నమాట. మీరంతా అవతారాలే అని నేను చెప్పడం కోసమే నా అవతారం అని చెప్పింది ఆవిడ. మీరంతా దేవుళ్ళే, అందుకనే నేను ఈ అవతారంలో వచ్చాను మీకు చెప్పడం కోసం. అనసూయ మాత, ఆవిడ పేరు అనసూయ అన్నమాట. అసూయ లేనిదే అనసూయ. ఈ అవతారంతో వచ్చాను ప్రేమతత్వం మీకు తెలియచెప్పడం కోసం. మీరందరు దేవుళ్ళు అని చెప్పడం కోసమే నేను ఈ రూపాన్ని తీసుకుని వచ్చాను. దేవుళ్ళాడినా దొరకని వాడే దేవుడు. అంతటా ఉండేవాడిని ఎక్కడైనా వెతుకుతాం. ఎక్కడ వెతికితే కనిపిస్తాడు అంతటా ఉన్న దేవుణ్ణి. దేవుడు అంటే అసలు కేవలం ఉన్నదే మూలం, అంతే. మూలం అంటే ఏంటి? శక్తి. ఆ శక్తి అంతటా ఉంది. దేవుడు అంటే అదే శక్తి. అమ్మ అన్న, దేవుడు అన్న, శక్తి అన్న, పరమాత్మ ఇదంతా మొత్తం ఒకటే అన్నమాట. ఇప్పుడు పత్రిజీ దైవంగా మారారు, పరమాత్మ. ఇక ఆయనకి జన్మ లేదని ఎప్పుడో చెప్పారు. అలాగే మనందరం కూడా అలా చేయాలనేసి మరి అంతటా ఉన్న దైవాన్ని మనం గుర్తించగలిగితే అదే అదే ముక్తి అండి, అదే కైవల్యం, అదే మోక్షం, అంతా అదే అన్నమాట. అసలు ఈ సృష్టికి మించిన దైవం ఎక్కడుంది? అసలు ఈ సృష్టి అంతా కూడా మనకి దైవమే కనిపించాలి. ఎందుకంటే ప్రకృతి, ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా అంతటా చూస్తే ఈ సృష్టిని మించిన దైవం ఎక్కడా లేదు. ఈ సృష్టి ఒక దైవం అన్నమాట. మనం చూడలేకపోతున్నాం సృష్టిలో. బ్రహ్మను ఎవరికి ఎట్లా అవగాహన అయితే అట్లా మలిచాడు. అంటే బ్రహ్మ మనలో ఉన్నది బ్రహ్మ పదార్థమే కదా. వాళ్ళు ఎవరు ఎలా ఉండాలో అలా మలిచాడు అనమాట. మన ఆత్మ స్వరూపం. భగవంతుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. దీనిని నీవు అనుకున్నది అనుకున్నట్టు జరగనప్పుడు గుర్తిస్తావు. జరిగినప్పుడు చూడండి, భగవత్ కటాక్షం అనేది అందరికీ ఉంటుంది. ఎందుకంటే అందరిలో ఉన్నది భగవంతుడే కాబట్టి. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అప్పుడు మాత్రమే భగవంతుడు ఉన్నాడు అని గుర్తిస్తాం. అదే జరగలేదు అనుకోండి, దేవుడు లేడు, దేవుడు ఇన్ని బాధలు పెట్టాడు, అది ఇదని దేవుణ్ణి తిడతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు భగవంతుడు. అంటే మనలో ఉన్న ఆ చైతన్యం, ఆత్మ మనకి అవసరం లేనిది మనకి ఇవ్వడం అనమాట. అది ఏది మనకు అనుకున్న జరిగినప్పుడు అది మనకు అవసరం లేదులే, దాంతో ఉపయోగం లేదులే, అందుకే మనకి ఇవ్వలేదు అనుకుని మనకు అవసరానికి మనకి ఏది కావాలో మనకి అది దక్కుతుంది, అది మనకి దొరుకుతుంది, ఉన్నదాంతో తృప్తిగా ఉందాం అని ఎప్పుడైతే జీవిస్తామో ఆ తృప్తే ముక్తి. మనం తృప్తిగా ఉండడమే ముక్తి అండి. టైం అయిపోయింది మేడం. ఓకే మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు
కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. నాతో ఈ 4 మాటలు చెప్పించిన ఆ జిల్లెలముడి అమ్మకు అనంత కోటి ప్రణామాలు. అలాగే మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి